జిల్లా కోదాడ క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మేజర్ ప్రాజెక్టులలో పూడికతీత పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. నాగార్జున సాగర్ ఎస్ఆర్ఎస్పీలో పేరుకుపోయిన మట్టి ఇసుక కారణంగా నీటి లభ్యత తగ్గుతుంది అన్నారు. ఇక సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీల గోదావరి జలాల నీటి కేటాయింపును కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినట్లుగా తెలిపారు. సమీక్ష సమావేశంలో అధికారులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కోదాడలో మండలం రెడ్లకుంట అనంతగిరి మండలం శాంతినగర్ ఎత్తుపోతలపై సమీక్ష నిర్వహించారు. 25-30% తగ్గింది. అందుకోసమే ఏదైతే డిజైన్డ్ ఆయకట్ ఉందో డిజైన్డ్ ఆయకట్ కి పూర్తిగా నీళ్లు రావడం లేదు. ఎస్పీ స్టేజ్ 2 రావడం లేదు, ఎన్ఎస్పీ టేలెంట్ ఏరియాస్ కి రావడం లేదు. వాటర్ అవైలబిలిటీ పెంచడానికి ఒకటేమో ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్ లో డీసిల్టేషన్ డీసెడిమెంటేషన్ కార్యక్రమం ఒక జాతీయ ప్రోగ్రాం కింద చేపట్టడం జరిగింది. ఎన్ఎస్పీ టేలెంట్ ఏరియాస్ కి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 టేలెంట్ ఏరియాస్ కి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఇది. పాలేరు రిజర్వాయర్ కూడా నీళ్లు పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కి గోదావరి జలాల నుంచి 67 టీఎంసీలు కేటాయింపు చేసినాము. మూనేరు నుంచి గ్రావిటీ ద్వారా ఒక 10 టీఎంసీ పాలేరు తీసుకొస్తున్నాము. అదేవిధంగా ఎన్ఎస్పీ నుంచి కూడా పాలేరుకి ఎక్కువ నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. పాలేరుకి ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి అందులో కొంత భాగము మేము మోతే మండలానికి ఒక చిన్న లిఫ్ట్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి టేలెంట్ ఏరియాస్ కి ఏ విధంగా నీళ్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లు, పాత ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులతో రాష్ట్రం మొత్తం కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో